నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మన పవర్ 9 మీడియా స్టూడియోలో ఉన్నారు త్రిపురనేని నరోత్తం గారు, సోషల్ క్రిటిక్, సన్ ఆఫ్ త్రిపురనేని చిట్టిబాబు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ బాగున్నారా? బాగున్నా. నరోత్తం గారు, కాక్రోచ్ జనతా పార్టీ ఈ పేరు సోషల్ మీడియాని ఊపేస్తుంది సార్. ఊపటం కాదు అది. ఢిల్లీ వేదికగా నీట్ పేపర్ లీక్ మీద విద్యార్థుల ధర్నా, కాక్రోచ్ జనతా పార్టీ మద్దతు, ఇక అక్కడి నుంచి నిరసనలు, ఒకరి మీద ఒకరు దాడులు, పోలీసులు వర్సెస్ విద్యార్థులు. అసలు ఏం జరుగుతుంది దీని వెనక ఎవరున్నారు? కొంతమంది ఏమో వాళ్ళు విద్యార్థులు కాదంటారు, విద్యార్థుల ముసుగులో కొంతమంది అరాచక శక్తులు రోడ్లు ఎక్కారంటారు, కొంతమంది ఏమో బీజేపీని దించడం కోసం ఈ విధంగా చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ మద్దతు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే ఏది నిజం, ఏది అబద్ధం, ఏమనుకోవాలి సార్? దీంట్లో సెవరల్ లేయర్స్ ఉన్నాయి. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ కన్నా కూడా ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు కదా, స్టూడెంట్స్లో 200-300 స్టూడెంట్స్ అక్కడ ఉన్నది నిజం. వాళ్ళ కన్నీళ్ళు నిజం, వాళ్ళ ఆవేదన నిజం, నీట్ సమస్య నిజం. ఈ నిజమైన సమస్యని ముందు పెట్టి వెనకాల సెవరల్ లేయర్స్, ఈ దుండగులు, రాజకీయ ఫోర్సెస్, తర్వాత దేశ విద్రోహ శక్తులు అందరు సెవరల్ లేయర్స్లో ఉన్నారు. వీళ్ళని వాడుకుంటూ బుల్లెట్స్ ఫైర్ చేస్తున్నారు. ఈ విషయం ఏంటి కరెక్టు? ఎవరైనా ప్రజలు చూసేటప్పుడు ఈ విషయం కరెక్టే కదా, నీట్ సమస్య నిజమే కదా అంటే వాళ్ళు అడిగేది తప్పు కదా, తప్పు కాదు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ అడిగే వ్యక్తులు టెర్రరిస్టులు మంచి విషయం మాట్లాడితే బాగుంటుందా అంటే మంచి మాట్లాడటానికి వాళ్ళ ఇంటెన్షన్ కరెక్ట్ అయి ఉండాలి. మిమ్మల్ని బాగు చేసే ఇంటెన్షన్ నాదనుకోండి, నేను చెప్పే మాట, నేను అడిగే ప్రశ్నకి విలువ. మిమ్మల్ని నాశనం చేసేదే నా ఇంటెన్షన్ అనుకోండి, నేను ఏం చేసినా రూట్ అదే, అంతిమ లక్ష్యం అదే. వీళ్ళని స్టూడెంట్స్ని ఎమోషనలైజ్ చేసి అక్కడ తీసుకొచ్చి వీడియోస్ కూడా ఎమోషనల్ వీడియోస్, లాజిక్లు లేవు. లాజిక్ ఏంటి? రిజైన్ చేయాలని స్టూడెంట్స్ అనట్లేదు. ఫస్ట్ స్టూడెంట్స్కి కావాల్సింది ఏంటి? నీట్ ప్రశ్చాలన చేశారా లేదా? ధర్మేంద్ర ప్రధాన్ గారు డైరెక్ట్గా వచ్చి తప్పు జరిగింది, దీని మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఆఫీసర్స్ని అరెస్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెడతానన్నారు. స్వయాన ప్రధానమంత్రి సెల్ఫీ వీడియో మాట్లాడారు, తర్వాత ట్వీట్ పెట్టారు, తర్వాత ఒక స్పెషల్ డెసిషన్ తీసుకున్నారు, ఫాస్ట్ ట్రాక్ ఇమ్మీడియట్ పనిష్మెంట్ చేయాలని. తర్వాత నీట్ను కూడా ఇంకా ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఇంకా రివాంప్ చేద్దామని ఇంకా నడుపుతున్నాయి. ఇట్స్ ఇన్ దట్ వే మిషన్ సక్సెస్ఫుల్లే కదా. అట్లాంటప్పుడు ఏం చేయాలి? ఖాళీ చేయాలా లేదా? బట్ ఏం అడుగుతున్నారు క్లియర్గా? ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. ఇదంతా ఎవరు అడుగుతారు? స్టూడెంట్స్ అడుగుతారా లేదా రాజకీయ శక్తులు అడుగుతారా? రాజకీయ పార్టీలు అడుగుతారు. అంటే అపోజిషన్ కాబట్టి వారికి రిజైన్ చేస్తే వాళ్ళకి లబ్ధి. ఇది ఒక పెద్ద మచ్చ. అంటే ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి. ఇది లీక్ కూడా అది కరెక్ట్ కాదు కదా, తప్పే. నీట్ అన్నది విద్యార్థుల భవిష్యత్తు కదా. అది నీట్ అన్నది తీసుకొచ్చింది ఎందుకు? ఇంతకుముందు నీట్ రావటానికి ముందు డివైడెడ్గా పెద్ద మాఫియా జరుగుతూ ఉంది ప్రతి స్టేట్లో, ఈ ఎస్పెషలీ ఈ మెడికల్ ఇండస్ట్రీ మీద. దానికోసం నీట్ తీసుకొచ్చిన తర్వాత అన్ఫార్చునేట్లీ దాంట్లో కూడా సిస్టంలో లీక్. ఇప్పుడు ఎంత పెద్ద డిపార్ట్మెంట్ అది హెచ్ఆర్డి అంటే ఆల్మోస్ట్. ఇప్పుడు ఈ ఆఫీసర్స్ కింద స్థాయిలో చేస్తున్నారు, కోఆర్డినేటర్గా చేస్తున్నారు. ఇది పట్టాలి. ఇప్పుడు పడుతున్నారు, మళ్ళీ ఎక్కడో ములుస్తుంది, డబ్బు కోసం అమ్ముడిపోయే వాళ్ళు ఉంటారు కదా. ఏమని చేస్తారు? ప్రతి మనిషి మైండ్ని కంట్రోల్ చేయలేం కదా. అవును, అక్కడ కొంచెం అది టేకింగ్ యాక్షన్స్. ఇప్పుడు ఇంకా దాని లూప్ హోల్స్ అన్నీ కట్టడి చేద్దామని ఇంకా దిగారు. బికాజ్ ఈ ప్రొటెస్ట్ వర్క్డ్ వెల్, ఎందుకంటే ఇంకా ప్రొయాక్టివ్గా చేయడానికి ప్రోత్సాహం ఇచ్చిన ప్రొటెస్ట్ ఇది ఒక సైడు, ఇది ఒక ఎత్తు. అందుకనే వాళ్ళ కన్నీళ్ళు నిజం అన్నాను. ఇంకొక ఎత్తు ఏంటంటే, ఇటు సైడు పిచ్చోళ్ళు జోకర్స్ లాగా ఈ అపోజిషన్ పార్టీసు వచ్చేసి వీళ్ళని కాక్రోచ్ జనతా పార్టీని సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఏదో రాజకీయ లబ్ధి వస్తుంది. జెన్సీ సైకలాజికల్గా చెప్తాను, జెన్సీ మూలంగా ఇప్పుడు విజయ్ అక్కడ తమిళనాడులో విజయ్ గారు గెలిచారు కదా. ఇది అందరు అపోజిషన్ పార్టీస్ మైండ్లో సైకిల్లో. ఇప్పుడు జెన్సీని టార్గెట్ చేయాలి, ఇప్పుడు కొత్త వింగ్స్ కూడా మొదలు పెట్టారు పార్టీస్ జెన్సీ. ఇది జెన్సీ అని ఒక ఫ్రెంజీ క్రియేట్ చేశారు కదా. అందుకు ఈ అపోజిషన్ పార్టీస్ కూడా పరిగెత్తి సపోర్ట్ చేయటం. స్టూడెంట్స్ ప్రాబ్లం చూడడం. కానీ వాళ్ళకి తెలియని అసలు విషయం ఒకటి చెప్తాను. ఒక పెద్ద ముసలం ఉంది వెనకాల, పెద్ద పాము ఉంది. ఎవరు సార్? జార్జ్ సోరోస్ అండ్ యుఎస్ డీప్ స్టేట్ ఉంది.
యుఎస్ డీప్ స్టేట్ ఏంటంటే మన భారతదేశం ఎదుగుదల వాళ్ళకి ఇష్టం లేదు. ఇప్పుడు మనం ఎట్లా మూవ్ అవుతుంది, మన ఫారెన్ పాలసీ ఎలా మూవ్ అవుతుంది? వీఆర్ మూవింగ్ క్లోజర్ టు చైనా. ఇండియా, చైనా, రష్యా ఓ ఏషియన్ బ్లాక్ తయారవుతుంది. ఇప్పుడు బ్రిక్స్ నెక్స్ట్. ఇదంతా ఏంటి? అమెరికా ఒక సుప్రీమసీ అస్తిత్వాన్ని దెబ్బతీసే చర్యలు కదా. అది వాళ్ళకి నచ్చట్లేదు. ఇప్పుడు భారతదేశం ఎదిగిందంటే వాళ్ళ ఫస్ట్ దెబ్బతినేది అమెరికా, యూరోప్. ఎందుకంటే వాళ్ళు ఏ ఉత్పత్తి చేసుకున్నా, ఏ సర్వీసు ప్రోడక్ట్ తీసుకొచ్చినా కూడా అమ్మాల్సింది ఇండియాలో, చైనాలో, రష్యాలో, ఏషియాలోనే అమ్మాలి. ఎందుకంటే సగం కన్నా ఎక్కువ పాపులేషన్ ఇక్కడే ఉంది, బయింగ్ పవర్. ఇది అసలు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. సో డీప్ స్టేట్ నుంచి ఫండింగ్ వస్తుంది, వేరే విధంగా వస్తుంది. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ దాని ఒక రూపురేఖలు చూడండి. మొత్తం యుఎస్ నుంచి స్టార్ట్ అయింది. ఆ దీప్కే ఎక్కడి నుంచి వచ్చాడు? యుఎస్ నుంచే కదా వచ్చాడు. అవును, బేస్ అక్కడ. డీప్ స్టేట్ ఇస్ హెల్పింగ్ దిస్ ఆల్గోరిథం, హెల్పింగ్ దిస్ గ్రో. ఓకే, ఫుల్గా ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్ మొత్తం హెల్ప్ చేస్తున్నారు. బట్ ప్లస్ వీళ్ళందరూ ఎవరికి పనిచేసిన వాళ్ళు? ఈ దాని హెడ్స్ కూడా, ఈ కాక్రోచ్ జనతా పార్టీ హెడ్స్ అందరూ ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేసిన వాళ్ళు. ఆమ్ ఆద్మీ పార్టీ ఏంటి? పొలిటికల్ రివెంజ్ బీజేపీ మీద. ఆయన అరవింద్ కేజ్రీవాల్ జైల్లో పెట్టారు. బీజేపీని ఎట్టగొట్ట దించేయాలి డైరెక్ట్గా. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పి మాట్లాడితే క్రెడిబిలిటీ పోయింది. అవును, అంటే ఆయన కూడా అవినీతి క్రెడిబిలిటీ పోయింది. అందుకు ఈ ఒక సర్కమ్ నావిగేట్ చేసుకుని ఇది వచ్చారు. ఇదంతా పొలిటికల్, ఈ లేయర్స్ అంతా పొలిటికల్ లేయర్స్. దీని పైన ఉన్న అస్సలు ముసలం వీళ్ళు డీప్ స్టేట్ యుఎస్ నుంచి వస్తుంది. ఇది జార్జ్ సోరోస్ అన్న వ్యక్తి ఎవడంటే ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఇట్లానే ఫండర్. ఈ చాలా గవర్నమెంట్స్ని పడగొట్టినోడు. వేరే వేరే దేశాల్లో, జార్జియా ఇటువంటి దేశాల్లోకి వెళ్ళిపోయి, హంగరీ ఇటువంటి దేశాల్లో అసలు గవర్నమెంట్స్ని మార్చినోడు. అంటే అతనికి ఏం సార్ బెనిఫిట్ లేదు. అది ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అని చెప్పేసి ఒకటి పెట్టుకున్నాడు. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ వల్ల ఏం ఏంటంటే నేషనలిస్ట్ గవర్నమెంట్స్ని దించేస్తారు. ఓకే, వాళ్ళు నేషనలిస్ట్ గవర్నమెంట్స్ ఉన్నాయనుకోండి, అది ఒక వరల్డ్ ఆర్డర్కి ముప్పు. వీళ్ళు ఏమంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనది ఇప్పుడు నేషనలిస్ట్ గవర్నమెంట్ బీజేపీ, గ్రేట్నెస్ ఆఫ్ భారత్ విశ్వగురు అని చెప్పి ఈ పర్స్పెక్టివ్లో వెళ్తారు. అవును, ఇది వచ్చేసి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్కి నచ్చదు. ఓకే, ఇట్లా అనకూడదు. ద వరల్డ్ ఈజ్ వన్, ఇండియా ఈజ్ అమాంగ్ ద వరల్డ్. ఓకే, ఇలా తీసుకెళ్ళిపోవాలి మొత్తం బార్డర్లెస్ కంట్రీస్. ఇది వాళ్ళ పర్స్పెక్టివ్, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్. సో వీళ్ళు ఇట్లా ఫండ్ చేస్తారు, చాలా దేశాలకి ఇట్లా ఫండ్ చేశారు. ఇప్పుడు దానికి ఇంతకుముందు ఫండింగ్ని ఇప్పుడు దాంట్లో ఓఎస్ఎఫ్ ఉంది కదా, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ చైర్మన్, మెయిన్ హెడ్ జార్జ్ సోరోస్ కొడుకు అలెగ్జాండర్ సోరోస్ ఈజ్ అ ప్రెసిడెంట్, దానికి హెడ్. వైస్ ప్రెసిడెంట్ ఎవరు తెలుసా? సాహిల్ శెట్టి. ఆ సాహిల్ శెట్టి మీరు గూగుల్ సెర్చ్ కొట్టండి, ఇమేజెస్లో మొత్తం తెలుస్తుంది మీకు. సాహిల్ శెట్టి, రాహుల్ గాంధీ చాలా సందర్భాల్లో కలిసి నడవటం చూస్తారు. సాహిల్ శెట్టి రాహుల్ గాంధీతో ఏం పని? ఓ జార్జ్ సోరోస్ అన్న వ్యక్తి ఫౌండేషన్కి వైస్ ప్రెసిడెంట్కి రాహుల్ గాంధీకి ఏం పని? లింక్ చేయండి. ఓకే, ఇంకా ఫస్ట్ ఈ రెండు విధాలుగా వీళ్ళు ఫండ్ చేస్తారు. ఒకటి ఈ జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఒక నెట్వర్క్. ఇంకోటి ఏంటంటే సోరోస్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పేసి ఇంకో నెట్వర్క్. ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ద్వారా ఎన్జిఓస్కి ఫండ్ చేస్తారు. అది సమర్థవంతంగా మన భారతదేశం ఏంటంటే ఆపింది. MHA రికార్డ్స్లో ఉన్నాయి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రికార్డ్ బుక్స్లో ఉన్నాయి క్లియర్గా. ఏమేమో బ్లాక్ చేశారు. ఏదైనా సోరోస్ ఫౌండేషన్ నుంచి వస్తుందంటే క్లోజ్ వాచ్ పెట్టారు, అందుకు పంపించలేకపోతారు. అందుకు వీళ్ళు ఒక లూప్ హోల్ కనిపెట్టారు. సోరోస్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫండ్ ఉంది కదా, దాని ద్వారా ఒక ఇంటర్మీడియరీ ఆర్గనైజేషన్ ఒకటి తీసుకొచ్చారు మధ్యలో. ఆస్పా వెంచర్స్ ఏదో ఆస్పా గ్రూప్ అని ఒకటి తీసుకొచ్చారు. లైట్ రాక్ ఇప్పుడు దాని పేరు. ఈ లైట్ రాక్ని తీసుకొచ్చి వీళ్ళకి డైరెక్ట్ ఫండింగ్ చేసి వీళ్ళ ద్వారా FDI ఫండింగ్, కార్పొరేట్ రూట్లో ఫండింగ్ మొదలుపెట్టారు కొన్ని గ్రూప్స్కి ఇండియాలో.
దాంట్లో కూడా 2 విధాలు, ఒకటి బిజినెస్ గ్రూప్స్, ఇంకోటి మీడియా గ్రూప్స్. దాని కింద కూడా ఇప్పుడు ఏషియా విల్స్ అని చెప్పి ఒక మీడియా గ్రూప్, దానికి ఫండ్ చేస్తారు. ఓకే. డిజిపబ్ దీనికి ఫండ్ చేస్తారు. ఇవన్నీ ఆ ఫండింగే. వీళ్ళందరికీ ఏంటి, క్వింటు ఇలా పేపర్స్, ద న్యూస్ మినిట్ ఇట్లా ఆన్లైన్లో ట్రిగర్ చేసే న్యూస్ లేస్తారు. వీళ్ళందరికీ ఫండింగ్ అక్కడ నుంచి వస్తుంది. రిపోర్ట్స్ ఉన్నాయి క్లియర్గా. ఇదే ఈ తర్వాత ఈ ఎఫ్డిఐ లూప్ హోల్ ఎట్లా వాడతారు, దాంట్లో దేర్ ఇస్ వన్ ఆప్షన్. దాన్ని ఏంటి సిసిఆర్ అంటారు, ఒక కంపల్సరీ ఇది షేర్ హోల్డింగ్. ఆ షేర్ హోల్డింగ్ రిటైన్ చేయాల్సి వస్తుంది ఒకసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత. దాని ద్వారా ఆ రూట్ ద్వారా దే ఇన్వెస్ట్ అండర్ ద గైజ్ ఆఫ్ ఎఫ్డిఐ. దాన్ని మళ్ళీ ఇట్లా రూట్ చేసుకొని మానిటైజ్ చేసుకుంటారు. ఎన్జిఓ రూట్ని ఆపారు కాబట్టి ఇట్లా ఈ లూప్ హోల్ ద్వారా పుట్టిందే ఈ సంస్థలు ఇవన్నీ చెప్పేది. ఈ ఇప్పుడు మీడియా ఛానల్స్ ఉన్నాయి, కొన్ని మీడియా ఛానల్స్కి ఈ ఏషియా విల్ ద్వారా ఫండింగ్ వెళ్తుంది. ఏం బేసిస్ మీద, రీసెర్చ్ ఫండింగ్ అంట. దేన్ని రీసెర్చ్ చేయాలి, మన ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ అక్కడ వస్తుంది, డెవలప్మెంట్ ప్రాజెక్టు, ఇది అక్కడ రీసెర్చ్ చేయాలి, టెరెన్ కరెక్టా కాదా, మన సోషల్ ఇంపాక్ట్ రీసెర్చ్ చేయాలి, మన సొసైటీ ఎట్లా ఉంది, దీని మీద రీసెర్చ్లు వాళ్ళు చేసేది ఏంటి డబ్బులు పెట్టి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ మెయిన్ ఏం. ఇంకోటి కీలకంగా ఒకటి చెప్తాను. 2023 మూనిచ్ సమిట్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ సమిట్. అది మూనిచ్ సమిట్లో బహిరంగంగా మీరు గూగుల్ సెర్చ్ కొడితే యూట్యూబ్లో కూడా ఉంది వీడియో, ఇప్పటికి కూడా ఉంది. ఓపెన్గా జార్జ్ సరోజ్ నరేంద్ర మోడీని కింద దించాలి డిక్లేర్ చేశాడు. ఓపెన్గా డిక్లేర్ చేశాడు 2023లో. నరేంద్ర మోడీని కింద దించాలి ఇమీడియట్గా, ఎందుకంటే ద వే హీఈస్ హ్యాండ్లింగ్ డొమెస్టిక్ పాలసీ ఇన్ ఇండియా ఈజ్ నాట్ కరెక్ట్, మేము దింపుతాము అని చెప్పి ఓపెన్గా ప్రకటించిన వ్యక్తి జార్జ్ సోరోస్. మల్టీ బిలియనర్, కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇట్లా ఫండ్ చేస్తున్నారు. దాంట్లో భాగమే, ఒక చిన్న భాగమే కాక్రోచ్ జనతా పార్టీ. నేను చెప్తున్నా, ఈ కాక్రోచ్ జనతా పార్టీ వీళ్ళ ఎజెండాసే వేరు. ఇప్పుడు మీరు సార్ ఆ నీటు పేపర్ లీక్ ఏదైనా ఆవేదించుతున్న విద్యార్థులకి కాక్రోచ్ జనతా పార్టీ మద్దతు ఇవ్వటాన్ని కూడా ఎందుకు నెగిటివ్ షేడ్లు చూస్తున్నారంట. నేను మద్దతు ఇవ్వటం కాదు, అదే చెప్తాను, ముసలి కన్నీళ్ళు. దాన్నే ముసలి కన్నీళ్ళు. వీళ్ళ స్టూడెంట్స్ కన్నీళ్ళు నిజమైన కన్నీళ్ళు. వీళ్ళతోటి నిలబడి వీళ్ళేంటంటే ఫాల్స్ ఇష్యూస్ని తీసుకురారు. ఓకే, ఫాల్స్ ఇష్యూని తీసుకొస్తే ప్రజల మధ్యలో స్పందన రాదు కదా. ఈ ఒరిజినల్ ఇష్యూసే పెడతారు. ఈ ఒరిజినల్ రియల్ ప్రాబ్లమ్స్ గ్రౌండ్ లెవెల్లో అవే రీసెర్చ్ చేస్తారు, అవే తీసుకొచ్చి పెడతారు. తీసుకొచ్చి పెట్టి వీళ్ళ ఉద్దేశాలు వేరు. అక్కడ గవర్నమెంట్ని వీకెన్ చేయాలి, అది వీళ్ళ ఉద్దేశాలు. స్టూడెంట్స్ని వాడుకుంటున్నారు. ఏదో స్టూడెంట్స్ మీద ప్రేమ కాదు, ఏదో స్టూడెంట్స్ మీద ప్రేమ ఇదేదో వాళ్ళు తీర్చేయాలి, అది కాదు. వాళ్ళకేంటంటే గవర్నమెంట్ అస్తిత్వాన్ని దెబ్బతీయాలి. లేకపోతే ఈ ఫండ్స్ అన్ని తీసుకోవడానికి అవసరం ఏంటి? యుఎస్ నుంచి మొదలుపెట్టి రావడానికి అవసరం ఏంటి? ఇక్కడే మొదలు పెట్టచ్చు కదా. జెన్యున్ అంటే ఇప్పుడు సాహిల్ శెట్టి లాంటి వ్యక్తి రాహుల్ గాంధీ తోటి ఎందుకు నడవాలి? జార్జ్ సోరోస్ ఫౌండేషన్ వ్యక్తి ఓపెన్గా ప్రధానమంత్రిని దించటమే నా ధ్యేయం అని చెప్పిన వ్యక్తి, మల్టీ బిలియనరు. ఇట్లా దేశాల అస్తిత్వాల్ని కూల్చిన వ్యక్తి జార్జ్ సోరోస్. హిస్టరీ అది కూల్చిన వ్యక్తి. అతను అట్లా ప్రకటించిన తర్వాత వాళ్ళతోటి నడవటం ఏంటి? ఈ ఫండింగ్స్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? వినేవాళ్ళు పిచ్చోళ్ళ చెప్పండి. ఇప్పుడు అక్కడ ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఆర్గనైజ్ చేసింది ప్రొటెస్ట్ అంటారు. అది ఇమీడియట్గా ఒక అవుట్ రైజ్ తోటి 4 మూలల నుంచి వచ్చారు స్టూడెంట్స్ అంటారు. అక్కడ ప్లకార్డులు, తర్వాత మంచి డిజైన్డ్ ప్రింటెడ్ టీషర్ట్స్ అంత పక్కడ్బందీగా అన్నీ తయారంతా అక్కడ స్పాట్లో రెడీ అయిపోయినాయా చెప్పండి? అనే ప్లాన్డ్గానా? మొత్తం ఇది ప్రీ ప్లాన్డ్, క్లియర్ కట్ ప్రీ ప్లాన్డ్. స్టూడెంట్స్నేమో అక్కడ ఎక్స్టెంపోరు, వాళ్ళు ఏం ఫేస్ చేయబోతున్నారని వాళ్ళకి తెలీదు. వాళ్ళని ముందు పెట్టి వీళ్ళు ఆడుతున్న నాటకము. వీడియోస్ సర్ఫేస్ అయినాయి. ఈ వీడియోస్ ఏంటి? వీళ్ళంతా స్టూడెంట్స్ అందరూ అక్కడ ఫేస్ చేస్తున్నారు. వీళ్ళేమో ఒక సందర్భంలో మాట్లాడేశారు పోలీసు బయటకు వచ్చి, ఆ జంతర్ మంతర్ అక్కడ ఉంది, ఇటు బయట వచ్చి అక్కడ వేరే చోట పెట్రోల్ బంక్లో అక్కడెక్కడ సెపరేట్గా సీసీటీవీలో వీళ్ళు కనపడ్డారు.
అసలు అక్కడ సైట్లోనే లేరు వాళ్ళు ఆ టైంలో. వీళ్ళంతా దే జస్ట్ యూజింగ్ ద స్టూడెంట్స్ as cannon fodder. అది చెప్తున్నాను. ఇప్పుడు ఎన్నో స్టూడెంట్స్ని కొట్టింది హైలైట్ చేసి చూపిస్తున్నారు. అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోయాడు. అవును. అక్కడ జీపుల్ని మొత్తం వ్యాన్స్ చుట్టుముట్టి కొట్టారు. ఎవరు కొట్టింది ఇవన్నీ? పోలీసులు పిచ్చా? అక్కడ వెళ్ళి వాళ్ళు ఏమన్నా యాక్టర్సా? వాళ్ళు మనుషులే కదా కొట్టారు. ముందు పోలీసులు విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి భాష వాయువులు ప్రయోగిస్తే విద్యార్థులు దానికి ఎవిడెన్స్ లేదు. ఏంటి పోలీసు వాళ్ళు ఫస్ట్ కొట్టారన్న ఎవిడెన్స్ లేదు, కానీ వీళ్ళు కొట్టిన ఎవిడెన్స్ ఉంది. ఫస్ట్ వీళ్ళు కొట్టింది, అది తోసింది బ్యారికేడ్ దగ్గర రావద్దు అని అంటే కూడా అది మీరి అది వెళ్ళి మొత్తం చేసి ట్రిగర్ అయిన ఇన్సిడెంట్ ఫుటేజ్ ఉంది. ఇప్పుడు ఎవిడెన్స్ ఉన్నది నమ్ముతారా, లేకపోతే ఎమోషనలైజ్గా సెన్సేషనలైజ్ చేసి చెప్పే మాటలు నమ్ముతారా? వీడియో ఫుటేజ్ క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ స్టూడెంట్స్ కాదు, కొంతమంది స్టూడెంట్స్. అంటే వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటి అంటే దాని ఎవిడెన్స్ ఏంటి? మీతో అందరూ మేము ప్రూవ్ చేసుకోవాలా? మేము ఎవిడెన్స్ అంతా ప్రూవ్ చేసుకోవాలి అంటే అందరూ స్టూడెంట్సే అన్న ఎవిడెన్స్ ఉందా? మరి అందరూ స్టూడెంట్సే అని మీరు చెప్పగలుగుతారా? సపోర్టర్స్ వచ్చారు అక్కడ అంటారు. అక్కడ సపోర్టర్స్లో ఎవరెవరు? సార్ రాహుల్ గాంధీ వచ్చాడు, ఓకే నోడు ప్రకాష్ రాజు, వీళ్ళు సాయాజీ షిండే, తర్వాత సోనం వాంగ్చుక్, ఆల్ దీస్ థింగ్స్ ఓకే టు అన్ ఎక్స్టెంట్ వీ కెన్ యాక్సెప్ట్ ఆల్ ద డొమెస్టిక్. వాళ్ళు వచ్చారు. అక్కడ ఇతను టెర్రరిస్ట్ వాళ్ళ ఫాదర్కి పని ఏంటి? ఓ టెర్రరిస్ట్ వాళ్ళ నాన్న వచ్చారు అక్కడ. అవునా? అంటే స్టూడెంట్ టెర్రరిస్ట్ వాళ్ళ నాన్న అక్కడ వచ్చాడు. స్టూడెంట్ యొక్క ఫాదర్ టెర్రరిస్ట్. ఆ స్టూడెంట్ టెర్రరిస్ట్ జైల్లో ఉన్నాడు. అతను స్టూడెంటే టెర్రరిస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. జైల్లో ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ వచ్చాడు. వాళ్ళ ఫాదర్ అక్కడ నుంచి ఉన్నాడు. దానికి ఏంటి? అది ఆ స్టూడెంట్ టెర్రరిస్ట్ని ప్రకాష్ రాజు గారు సపోర్ట్ చేస్తారు. మరి వాట్ ఈస్ దిస్ సార్? నాకు అర్థం కాదు. వాళ్ళకి అక్కడ పని ఏంటి? స్టూడెంట్స్ నీట్ విషయంలో మీరు నీట్ విషయం ప్రస్తావన చేయాలి, కానీ మీరు అడిగే ప్రశ్నలంతా ఏంటి? మీరు ఈ గవర్నమెంట్ని ఈ మినిస్టర్ని తీసేయండి, ఆ మినిస్టర్ని తీస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దా? అంటే మీ ఈగో సాటిస్ఫాక్షన్ కావాలా? మీరు వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ? విచారణ చేయండి. అదే విచారణకి ఎన్ఐఏ రిపోర్ట్, ఎన్ఐఏకు ఇది కూడా చేయాలి, విచారణ చేయాలని పిఐఎల్ చేశారు హైకోర్టులో విచారణ. హైకోర్టు క్లియర్గా డైరెక్షన్ ఇచ్చేసింది. ఏం చెప్పింది? ఇది మా హైకోర్టు పరిధిలో రాదు, సెంట్రల్ గవర్నమెంటే విచారణకు పెట్టమని చెప్పేసింది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిస్తారు. విచారణ పెట్టిస్తే ఇప్పుడు సంకల్ గుద్దుకుంటూ వెళ్ళారు కదా ఈ అపోజిషన్ పార్టీస్ వీళ్ళు ఇదే ఓకే అపోజిషన్ మొత్తం ఏకం వాళ్ళు వెళ్ళారు కదా, వాళ్ళకు కూడా అనవసర విచారణలు వస్తాయి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన కాజ్ అనుకుని వెళ్ళారు, బట్ దాని వెనక ఉన్న హస్తాలు వాళ్ళని చూడలేదు. ఆ హస్తాలు చాలా డేంజరస్ హస్తాలు. లోపల ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు, పొలిటికల్లీ ఎన్ని విభేదాలు ఉండొచ్చు, లోపల ఫైట్ చేసుకోవచ్చు. మనం లోపల ఫైట్ చేసుకుందాం, లోపల విభేదిద్దాం, ప్రశ్నిద్దాం అని మీరు చేసేది అవన్నీ కరెక్ట్, నోబడీ ఈజ్ స్టాపింగ్ దట్. బట్ దేశ అస్తిత్వానికి దెబ్బ ముప్పు అని వచ్చినప్పుడు మీరు ఎలా దాన్ని పొలిటిసైజ్ చేసుకుంటారు? కరెక్ట్. అది చాలా తప్పు. యు ఆర్ అన్ ఇండియన్ ఫస్ట్, దెన్ వాట్ ఎవర్ పార్టీ, పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ మీ ఐడియాలజీస్ అవన్నీ సెకండ్. ఫస్ట్ యు ఆర్ అన్ ఇండియన్, అది గుర్తుపెట్టుకోండి. అక్కడ వెళ్ళి నుంచునేటప్పుడు ఎవరున్నారు, అక్కడ ఫండింగ్ ఏం జరుగుతుంది, ఎవరు ఏంటి మొత్తం ఒక అవగాహన లేకుండా హౌ కెన్ యూ గో? స్టూడెంట్స్ అందరండి, స్టూడెంట్స్ అది నీట్ రాసిన స్టూడెంట్స్ అండి, డాక్టర్స్, వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉంటుంది? ఇట్లా రాళ్ళు ఇస్తరేసే మైండ్ సెట్స్, ఎగిరి దూకి పోలీసులను కొట్టే మైండ్ సెట్స్ ఇలా ఉంటాయా చెప్పండి? ప్రాక్టికల్గా అడుగుతున్నాను, ఇలా ఉంటుందా? దే ఆర్ వరీడ్ అబౌట్ దేర్ ఫ్యూచర్, నో డౌట్. ప్రాబ్లమ్ ఇస్ జెన్యున్. దానికి గవర్నమెంట్ కూడా దిగొచ్చి మాట్లాడుతుంది, అన్నీ సరి చేస్తుంది, నో డౌట్ అబౌట్ దట్. వీళ్ళు చేసేదేంటి? ఎగిరి దూకటాలు, పోలీసు వాళ్ళని కొట్టటాలు, పార్లమెంట్ మీద మార్చు. పార్లమెంట్ మీద ఎవడన్నా ఎందుకు మార్చి పెట్టుకోవాలి? శాంతియుతంగా ప్రొటెస్ట్ చేసినప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయాల. మీరు 20వ తారీఖు పార్లమెంట్ మీద మార్చు అని చెప్పేసి ఎందుకు ప్రకటించారు? వై డిడ్ యూ వాంట్ టు గో ఫర్ అ మార్చ్ ఆన్ పార్లమెంట్? అంటే పార్లమెంటు ఒక ప్రోటోకాల్ ఉంటుంది.
అక్కడ మన దేశ చట్టాలు ఒక సిస్టమ్ ఉంది. అంటే యు ఆర్ బ్రేకింగ్ ద కాన్స్టిట్యూషన్. యూ వాంట్ టు బ్రేక్ ద కాన్స్టిట్యూషన్. హూ ఇస్ బ్రేకింగ్? ద స్టూడెంట్స్ ఆర్ నాట్ డూయింగ్ దట్. ద స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ పుష్డ్ టు డూ సచ్ అన్కూత్ థింగ్స్. ఇది తప్పు. ఇది అసలు ఎవరు అడ్రస్ చేయట్లేదు, ఇంత డెప్త్గా అడ్రస్ చేయట్లేదు. సింపుల్గా స్టూడెంట్ ప్రొటెస్ట్ అంటే స్టూడెంట్స్ అంటే సపోర్ట్ చేయాలి. ఇక్కడ ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, ఈ ప్రొటెస్ట్ ఆర్ డిఫరెంట్. అవును, అది మన దేశంలో మన ఇంట్లో గొడవలు, అది వేరే. ఇది వేరే. మన దేశాన్ని విభజించడానికి వచ్చిన విద్రోహ శక్తులు వీళ్ళు. మన భారతదేశాన్ని సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, తర్వాత ఈస్ట్, ఈ నార్త్ ఈస్ట్ 7 సిస్టర్స్ మొత్తాన్ని సెపరేట్ చేయాలని వచ్చిన వెధవలు వీళ్ళు. ఇప్పుడు చికెన్ నెక్ కారిడార్, దాన్ని ఎట్లా గొట్లా దీన్ని తీసేసుకోవాలి. ద చికెన్ నెక్ కారిడార్ విషయంలో ఈగిల్ అండ్ డ్రాగన్ హ్యావ్ జాయింట్ హ్యాండ్స్. తెలుసా మీకు? ఈగిల్ అంటే అమెరికా, డ్రాగన్ అంటే చైనా. దే హ్యావ్ జాయింట్ హ్యాండ్స్. సో చికెన్ నెక్ కోసం చైనా వాంట్స్ ద చికెన్ నెక్. చైనా డెఫినెట్లీ వాంట్స్. లోపల ఈ ట్రేడ్లో ఈ బంధం ఉన్నా కూడా వాళ్ళ దాహం అన్నది వేరే. ఆ డ్రాగన్ దాహం వేరే. భూమిపైన ప్రతి దేశం అస్తిత్వాన్ని దెబ్బతీస్తారు పక్కన ఉన్న వాళ్ళు. తైవాన్ విషయంలో యుఎస్ హెస్ కాంప్రమైజ్డ్. ఇప్పుడు తైవాన్కి ఏకైక దిక్కు మన భారతదేశం. ఈ విషయంలో వాళ్ళిద్దరు ఏకమైపోయారు. దాంట్లో ఆ విషయంలో ఈగిల్ అండ్ డ్రాగన్ ఆర్ వర్కింగ్ అగేన్స్ట్ ఇండియా ఫర్ చికెన్ నెక్. వీళ్ళందరూ చిన్న చిన్న పురుగులు వాళ్ళ చేతుల్లో. వీళ్ళని వాడుకుంటున్నారు. ఈ ఇష్యూస్ కనపడే ఇష్యూస్ స్టూడెంట్స్ వాడుకుంటున్నారు. చూడండి, ఈ కంటికి కనపడే ఇష్యూస్ చాలా జెన్యున్గా కనపడుతున్నాయి. జెన్యునే. కానీ వీళ్ళు మద్దతు ఇచ్చినటువంటి వీళ్ళ మోటివ్ డిఫరెంట్. మోటివ్ ఎంటైర్లీ డిఫరెంట్. మన భారతదేశాన్ని డివైడ్ చేయాలి. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా. ఇప్పుడు మీడియా అవుట్లెట్స్ సౌత్ ఇండియాకి ఫుల్ ఫండింగ్ వెళ్తుంది. దే వాంట్ టు డివైడ్ ద కంట్రీ. దే వాంట్ టు సెపరేట్. ఇప్పుడు ఖాళిస్తాన్ వెస్టర్న్ సైడ్, ఖాళిస్తాన్ నుంచి కూడా ఫండింగ్ వచ్చింది. ఇప్పుడు ఒకటి ఓపెన్గా ప్రకటించాడు కెనడా నుంచి $1 million ఫండ్ చేస్తానని. వై ఈస్ ఖాళిస్తానీ సపోర్టర్స్ ఫండింగ్ నౌ? ఖాళిస్తానీ సపోర్టర్స్ ఎందుకు ఫండ్ చేయాలి? అర్థం కావట్లేదా? మనం ఏదో ఒక ఎమోషనలైజ్ అయిపోయి ఎమోషనల్ డ్రామా ఒకటి ప్లే చేస్తున్నారు. పదే ఓ స్టూడెంట్స్ జరిగింది, అక్కడ ఘర్షణ జరిగింది, ఘర్షణలో అయ్యింది, అది ప్రాణాలు పోయింది. ప్రాణాలు ఖచ్చితంగా పోయింది. ఎందుకు పోయింది? కొన్ని లీక్ చేసిన వెధవల వల్ల పోయింది. మొత్తం గవర్నమెంట్ని మొత్తం తప్పుపట్టడానికి లేదు అక్కడ. పోయింది. దానివల్లే చనిపోయారు. రకరకాల కారణాల వల్ల చనిపోయారు. దానికి కూడా గవర్నమెంట్ కాంపన్సేషన్ ఇస్తా అండి దిగొచ్చి స్వయాన ప్రధానమంత్రి ఆవేదనతో మాట్లాడాడు. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. వీటిల కన్నా గొప్పది భారతదేశం. ఈ రీజనల్ పార్టీస్ అందరికి కూడా చెప్తున్నాను, నేషనలిజం లేన రీజనలిజం, రీజనలిజం లేని నేషనలిజం తల్లి గొడ్రాలకి సమానం. ఒక స్త్రీ గొడ్రాలుగా ఉంటే దానికి సమానం. నేషనలిజం లేని రీజనలిజం వ్యభిచారంతో సమానం. నేషనలిజం ఎంత ఇంపార్టెంటో రీజనలిజం కూడా అంత ఇంపార్టెంట్. రీజనలిజం మీకు ఎంత ఇంపార్టెంటో రాజకీయ మనుగడకి, నేషనలిజం కూడా ఇంపార్టెంట్ దేశ మనుగడకి. ఇవి రెండు బ్యాలెన్స్డ్కి వెళ్ళాలి. నేషనలిజం రీజనల్ ఇంట్రెస్ట్ పట్టించుకోకపోతే గొడ్రాలకి సమానం. రీజనలిజం నేషనల్ పర్స్పెక్టివ్ లేకపోతే వ్యభిచారంతో సమానం. ఇటువంటి ప్రొటెస్ట్ని, ఇటువంటి దరిద్రపు ప్రొటెస్ట్ అన్నట్టు ఈ దరిద్రపు ఆర్గనైజేషన్స్ని, కాక్రోచ్ జనతా పార్టీ లాంటి ఆర్గనైజేషన్స్ని సపోర్ట్ చేయొద్దు. డోంట్ బ్రింగ్ దిస్ నారేటివ్. కాక్రోచ్ జనతా పార్టీ చేశారు ఈ క్రెడిట్ అంతా తీసుకునేది వాళ్ళు. ఈ అక్కడ దెబ్బతిన్న స్టూడెంట్స్కి రెస్పాన్సిబిలిటీ, మళ్ళీ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది గవర్నమెంటే. ఈ నా కొడుకులు పారిపోయారు. ఎవడైనా వచ్చి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడా? పారిపోయారు, వాడుకున్నారు అంతే. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. మీడియా ఛానల్స్ కూడా ఒక మనకేదో షార్ట్ టర్మ్ వచ్చేస్తుందని చూడకూడదు. దేశం కోసం ఆలోచించండి. దేశం కన్నా గొప్పది వేరేమీ లేదు. నిన్ను కన్న తల్లిని కన్నది నీ దేశం. దాన్ని గౌరవించడం నేర్చుకో. ఏదో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అంటే హంగామా చేసేసి హైలైట్ చేసేసి మీడియా స్పేస్ కోసం వ్యూస్ వస్తాయని చెప్పేసి
ఇట్లా ఇంకా ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దు, స్టూడెంట్స్ని ఇంకా రాడికలైజ్ చేయొద్దు. ప్రశ్నలు అడగండి, ఆస్క్, నిలదీసి అడగండి, గవర్నమెంట్స్ని అడగండి, తప్పు కాదు, అడగాలి, కానీ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ కంట్రీ. దానికో టెర్రరిస్టులతో చేతులు కలిపిన నా కొడుకుల్ని ప్రమోట్ చేసి మాట్లాడద్దు. బ్యాన్ దీస్ ఫెలోస్. అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా, నేను రీసెర్చ్ చేసి చెప్తున్నాను, కొన్ని దే ఆర్ నాట్ యూజింగ్ దీస్ రెగ్యులర్ సోషల్ మీడియా యాప్స్. కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, ఏంటి డిస్కార్డ్, తర్వాత ఈ బిట్ చాట్, షేర్ చాట్ కదా, బిట్ చాట్, ఇటువంటిదంటే ఓపెన్ ప్లాట్ఫామ్స్ ఇవి. దీని ద్వారా ఆర్గనైజ్ చేస్తున్నారు ఇవన్నీ. టెలిగ్రామ్ ఒకటే కట్టడి చేయడం కాదు, ఇవి కూడా కట్టడి చేయాలి. గవర్నమెంట్ షుడ్ స్ట్రిక్ట్లీ హ్యావ్ అ ప్రోబ్ అండ్ బ్రింగ్ ద పీపుల్ టు జస్టిస్. మనకి ఈ బూటకాలన్నీ పోవాలి. మన దేశం అస్తిత్వం ఎల్లప్పుడూ మీరు రాజకీయంగా కొట్టుకోండి, నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ కంట్రీ. ధన్యవాదాలు నరోత్తం గారు. థ్యాంక్ యూ.